ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 14వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఆదివారం. తిథి షష్ఠి. మధ్యాహ్నం 3:48 వరకు. నక్షత్రం ఆరుద్ర. తెల్లవారుజామున 5:19 వరకు. అమృతకాలం రాత్రి 7:07 నుంచి 8:45 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:24 నుంచి 3:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:19 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈరోజు విశేషం షష్ఠి ఆదివారం. ఈ ఆదివారం సూర్య భగవానునికి ఎంతో విశేషమైన రోజు. ఆదిత్యుడు అంటే ఆదిదేవుడు, తొలిదేవుడు. ఈ ఆదిదేవుని ఆరాధనకు ఆదివారం ప్రధానం. ఈ రకంగా సూర్యుని ఆరాధనకు ఆదివారం విశిష్టమైనది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా. ఆదిత్యుని పూజించుకోవడానికి ఆదివారం శ్రేష్టమైందిగా పెద్దలు నిశ్చయించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన భారతీయులందరూ ఒక్కరోజు సెలవు దినం కావాలని అడిగితే వారు బాగా ఆలోచించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా ఆదివారం సెలవు కదా అని బద్దకించకుండా వేకువజామునే నిద్ర లేవాలని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం తర్వాత దంతధావనం చేయకూడదు. దానికి ఒక కారణం ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి అవమానించబడి యాగాగ్నికి ఆహుతైన తర్వాత అగ్రహోదగ్రుడైన పరమశివుడు యాగాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు అకారణంగా నవ్విన సూర్యుణ్ణి పరమశివుడు దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్ళు ఊడిపోతాయి. అందుకే సూర్యునికి పళ్ళు ఉండవట. సూర్యునికి మెత్తని పాయసం నివేదించడం వెనుక ఉన్న రహస్యం ఇదే. అప్పట్నుంచి సూర్యోదయం తర్వాత పళ్ళు తోముకుంటే సూర్యుడు తనను గేలి చేసినట్లుగా భావించి ఆగ్రహిస్తాడట. కాబట్టి సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకోవాలని పెద్దలు చెబుతారు. ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం. సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం. మరి మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలి ఎంత అవసరమో ఆరోగ్య ప్రదాత సూర్యుని ఆదివారం పూజించుకోవడం కూడా అంతే అవసరం. నిజానికి శాస్త్రీయ పరంగా చూసినా వేకువజామునే నిద్రలేవడం, భగవదారాధన పేరుతో సూర్య నమస్కారాలు చేయడం కూడా యోగాలో ఒక భాగమే. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది. అలాగే 9 ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు ఆవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే వైద్యుల సలహా ప్రకారం మందులు వాడుతూనే ఇవన్నీ చేయాలి. మన పెద్దలు ఏది నిర్ణయించినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అందుకే ఆదివారం ఆరోగ్యవారం అని అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. మంచి ఆరోగ్యం కోసం మంచి జీవన శైలి పాటించాలి. సూర్యుని ఆరాధన ప్రధానంగా మన జీవన శైలిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం? సూర్యుణ్ణి ఆరాధిద్దాం. ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారంగా, ఆరోగ్య వారంగా మార్చుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఇంటా బయట మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చెంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల సూచన కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. అధికారిక పనులు వేగంగా సాగుతాయి. సమయం అనుకూలిస్తుంది. ఈరోజు వ్యాపారులకు లాభదాయకమైన రోజు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. యువత ఎక్కడైనా ఆలోచనాత్మకంగా మాట్లాడాలని, లేకుంటే ప్రజల్లో నవ్వుల పాలవుతారని గుర్తుంచుకోండి.
కుటుంబంతో చాలా ఆలోచించి ఓపికతో నిర్ణయం తీసుకోండి. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నిర్ణీత వ్యవధిలో వైద్యుల సలహాలను తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో చాలా కఠినమైన పదునైన స్వభావం మంచిది కాదు. ఉద్యోగ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. గొడవలు, కలహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బుద్ధి ఎవరికి ఏ విషయంలోనూ ఎక్కువ హామీలు ఇవ్వవద్దు. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. యువత సృజనాత్మక పనిలో రాణిస్తారు. దీనికోసం మీరు బలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. సృజనాత్మక స్నేహితులతో మరింత సన్నిహితంగా ఉండడం ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవాలి. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎలాంటి రుగ్మతలు ఉండవు. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధుమిత్రులను కలుస్తారు. మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధర్మసిద్ధి ఉంటుంది. మీ ప్రతిష్టకు మచ్చ తేవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. జాగ్రత్త. అనుకున్న ముఖ్య పనులు అనుకున్నట్టుగా జరగవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ లేదా వ్యాపార పని నిమిత్తం అధికారిక ప్రయాణాలు చేస్తారు. యువత అనుభవం లేని పనులు చేపట్టకూడదు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి కూడా అదే ఆశిస్తారు. మీరు నడిపే వాహనం ఎప్పుడూ ఫిట్గా ఉండేలా చూసుకోండి. మనోబలంతో చేపట్టిన రంగాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. నిర్ణయాల్లో తరచూ మార్పుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. సొంత ఇళ్లు కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే సూచనలు కనపడుతున్నాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ లేదా వ్యాపార పని నిమిత్తం అధికారిక ప్రయాణాలు చేస్తారు. రవాణా పనులు చేసేవారు ఈరోజు లాభం వచ్చే అవకాశం ఉంది. యువత అనుభవం లేని పనులు చేపట్టకూడదు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి కూడా అదే ఆశిస్తారు. బయట తిండి మంచిది కాదు. అజీర్ణం, వాంతులు మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయాల్లో తరచూ మార్పుల ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించాలి. సంతోషకరమైన వార్తను వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఫలితాలు వస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య, పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు.
బంధువులతో విందులో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధికారిక పనులు వేగంగా సాగుతాయి. సమయం అనుకూలిస్తుంది. అధికారుల వద్ద మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రోజు వ్యాపారులకు లాభదాయకమైన రోజు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఎంతో అవసరం. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి. మొత్తానికి రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఇంట్లోనూ బయట విషయాల్లోనూ చికాకులు తగ్గుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువులో ఇంకాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగంలో ఆందోళన తొలగుతుంది. వ్యాపార శత్రుత్వం ఉన్నవారు ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇరికించడానికి ఏదైనా కుట్ర పన్నవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి. మీ స్వభావంలో వినయం, సౌమ్యత ముఖ్యం. మీ పనిపై దృష్టి పెట్టండి. తప్పక విజయం సాధిస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆత్మీయుల సహకారం అందుతుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ధనలాభం సూచకం. గొడవలు, వివాదాలు తలదూర్చకండి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదం. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశివారు ఈరోజు స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తుంటారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విదేశీ సంస్థల్లో ఉద్యోగ అవకాశంపై పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలిసి హాయిగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో కొత్తగా చేరినట్లయితే ఆత్మ న్యూన్యతకు లోను కావద్దు. పూర్తి విశ్వాసంతో పనిచేయండి. అది కర్మాగారమైనా లేదా దుకాణమైనా అక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా సరిగ్గా ఉంచండి. లేని పక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. యువతకు ఈ రోజు చాలా మంచి రోజు. అనుకున్న పనులు చకచకా ముందుకు సాగుతాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల నుంచి ఒక కీలక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్తను వింటారు. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులపై ధన లాభానికి అవకాశం ఉంది. సంపాదనకు ఇది అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలోనే పెళ్లి కుదిరి పెళ్లిపీటలు ఎక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు చదువులో సులభంగా మంచి మార్కులు సాధిస్తారు. వైద్యులు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. బహుళ పనులు చేయవలసి ఉంటుంది. అప్పుడే పనులు పూర్తవుతాయి. అనుభవజ్ఞుడైన వ్యక్తిని మీ వ్యాపారంలో చేర్చుకోండి. అతని అనుభవం మీ వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. యువత సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాన్ని సాధించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. కుటుంబంలో ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే డాక్టర్ చెప్పిన డైట్ ఖచ్చితంగా పాటించండి. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొన్ని కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుస్సు రాశి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు. పూర్తిగా కష్టపడి పనిచేయండి. ఫర్నిచర్ వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందగలరు. వారు తమ కస్టమర్లతో ప్రేమగా మాట్లాడాలి. మంచి సాంగత్యం యువతను సరైన దారిలో తీసుకువెళ్తుంది. కాబట్టి ఏదైనా చెడు సహవాసం ఉంటే దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీ ఇంటికి ఒక అనుకోని అతిథి వస్తాడు. అతనికి అతిథి మర్యాదలు తక్కువ చేయొద్దు. ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శని దేవత ఆరాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సాయం అందించే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో చేరడానికి పిలుపు అందుతుంది. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో పెళ్లి రోజు శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆలోచించి అడుగు వేయండి. పదోన్నతితో పాటు బదిలీలకు సిద్ధంగా ఉండాలి. కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని నెరవేర్చడానికి ప్రణాళిక వేసుకోవాలి. మీరు ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించండి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. యువత విజ్ఞానాన్ని పెంచుకునే సమయం. మీకు ఎక్కడ అవకాశం దొరికినా ఉపయోగించుకోండి. ఇదే మీ భవిష్యత్తుకు కీలకం. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజైతే మీ ప్రియమైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా సమస్య కారణంగా మీకు ఆపరేషన్ జరిగితే డాక్టర్ సూచనలను అనుసరించండి. అందరినీ కలుపుకొని పోవాలి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఓర్పు చాలా అవసరం. ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన అన్ని పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వాయిదాలు ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య, ఆదాయ విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు. నమ్మకం పెట్టుకున్న స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి కొన్ని వార్తలు వినే అవకాశం ఉంది. విదేశీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వ్యాపార విషయాల్లో ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మీరు భరించగలిగినంత మాత్రమే రిస్క్ తీసుకోండి. యువకులు తమ స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలి. ఎందుకంటే స్నేహితులు ఆనందమే కాదు, దుఃఖాన్ని కూడా పంచుకుంటారు. పిల్లలు, యుక్త వయస్కులు వారి ఆలోచనలను వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. బంధువులతో సంబంధాలు బలోపేతం అవుతాయి. విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సహకారం మీకు లభిస్తుంది. వెంకటేశ్వరుని ఆరాధిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నాలు చేస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనపడుతున్నాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి మంచి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలలో ఉత్తమమైన వాటిని ఎంచుకోండి. ఫైనాన్స్ కు సంబంధించిన వ్యాపారంలో లాభపడే పరిస్థితి ఉంది. ఈ వ్యాపారం చేసే వ్యక్తులు లాభంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు యువతకు పూర్తి వినోదం ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు వినోదం కూడా అవసరం. కుటుంబంలో తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. అందరి మధ్య నుంచి సామరస్యం ఏర్పడుతుంది. చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని కొత్త కోర్సులను స్నేహితులతో కలిసి చేయాలనే ఆలోచన ఉంటుంది. కుటుంబీకులు, బంధువులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ఇష్ట దేవతలను పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.